వెల్కమ్ టు NS24 న్యూస్. జనగామ జిల్లా కేంద్రంలో హనుమాన్ నగర్ ప్రాంతంలో ఎయిర్టెల్ టవరు నిర్మిస్తుంటే అక్కడున్నటువంటి ప్రజలు దాన్ని అడ్డుకొని ఈ నిర్మాణాన్ని ఆపాలని, తక్షణమే ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలని, ఈ టవర్ నిర్మాణం వల్ల అనేకులకు ఆరోగ్యం దెబ్బతింటుందని, ఈ రేడియేషన్ ప్రాబ్లం వల్ల క్యాన్సర్లు వచ్చేటటువంటి ప్రమాదం ఉందని, ఇక్కడ జనావాసంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఖచ్చితంగా టవర్ను నిర్మాణము ఆపాలని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పక్క ప్లాటే. మీడియా మిత్రుల మీకు అందరికీ నమస్తే చెప్తున్నా. మా విన్నపం ఏంటంటే, పక్క ప్లాట్ నాది, నా ప్లాట్ డిస్టర్బ్ చేసిండ్రు, కనీసం నాకు ఇంటిమేషన్ లేదు. అయినా ఈ ఎయిర్టెల్ టవర్ను ఇంత దగ్గర వేయడం వల్ల ఇక్కడున్న కాలనీలో ఉన్న పిల్లలు మేము ఈ మోడల వల్లనే సతమతం అవుతున్నాం. అందులో ఈ ఎయిర్టెల్ టవర్ నిర్మాణం ఒకటి చేస్తున్నారు. దయచేసి యాజమాన్యం ఈ టవర్ నిర్మాణాన్ని ఎంపడే ఆఫ్ చేయాలి. ఇక్కడ పిల్లలను కానీ పెద్దవాళ్ళం కానీ చాలా స్ట్రగుల్ అవుతామని విన్నపం చేస్తున్నాం. టవర్ చేసేటప్పుడు ఎలాంటి ఇంటిమేషన్ లేదు. పక్క ప్లాట్ నాది, నా ప్లాట్ కూడా డిస్టర్బ్ అయిపోయింది. దీని మీద మేము ఇక్కడ కాలనీ వాసులకు చెప్పలేదు, పక్క ప్లాట్ నాకు కూడా కనీసం ఇంటిమేషన్ లేదు. దీని మీద మేము కలెక్టర్ గారి దగ్గర కూడా రిప్రజెంటేషన్ చేసినాము. అయినా ఏం స్పందించట్లేదు, నిర్లక్ష్య సమానమే చెప్తారు. కాబట్టి మీరందరూ మీడియా మిత్రులు దయచేసి ఈ విషయాన్ని పబ్లిక్ దృష్టికి తీసుకుపోయి టవర్ నిర్మాణాన్ని ఆపాలని మీ ద్వారా మేము మనవి చేస్తాము. పిల్లలకు గుండె జబ్బులు రావడము, హార్ట్ అటాకులు రావడం, పెద్దవాళ్ళమి మేము వయసు అయిపోయిన వాళ్ళమే ఉన్నాం. పక్క ప్లాట్ నాకు బ్రెయిన్ స్ట్రోక్ రావడము, లంగ్స్ ఖరాబ్ అవ్వడము. నేను 6 years సార్, నా పక్క ప్లాట్ ఉంది, ఆ పక్కనే టవర్ ఉంది. టవర్కు ఫీట్ దూరం కూడా లేదు నాది. అద్దు వరకు దాన్ని వాళ్ళు నిర్మాణం చేస్తారు. నేను రేపు ఇల్లు కట్టుకుంటా అని పైసా కూడా పెట్టి మధ్యతరగతిని ప్లాట్ కొనుక్కున్నా సార్. ప్లాట్ కొనుక్కొని 20 సంవత్సరాలు అవుతుంది. నేను ఇక్కడ అదే ఇల్లు కట్టుకునే కళ పూర్తిగా నెరవేరలేదు. పోనీ ఇప్పుడు అమ్ముదామన్నా ప్లాట్ కొనే వాళ్ళు ఎవరు లేరు. దయచేసి ఇటు నా బాధను, ఈ కాలనీ వాసుల బాధను అందరూ మీరు సవినయంగా విన్నవించాలని. 2.5 feet దాకా రోడ్లోనే ఉన్నాయని కొలుచుకొని పోయారు. వాళ్ళకు వెంటనే వాళ్ళు కూడా వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నారు. వర్క్ ఆపాలి ఎట్లా చేసి మాకు. ఇది 18 feet రోడ్డు, కనీసం ఆ రోడ్డు కూడా తీయలేదు దీంట్లో. కాలనీ వాసులం, ఇది నివాసయోగ్యమైన ప్రాంతం ఇదంతా. ఇక్కడ ప్రజలు ఇండ్లు కట్టుకొని ఉన్నారు. ఈ ఇండ్ల మధ్యలో ఈ టవర్ వేయడం వల్ల వైబ్రేషన్ తోటి ఈ మనుషుల ప్రాణాలకు హాని కలుగుతుంది. కావున ఈ టవర్ను వెంటనే ఆపి వేరే దగ్గరికి మార్చాలని ఈ కాలనీ వాసులు అందరం కలిసి డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ అది కూడా ఈ చిన్న రోడ్, ఇది 18 feet రోడ్డుకి ఇక్కడ ఎట్లా పర్మిషన్ ఇచ్చారు? ఈ టవర్కు ఈ 18 feet రోడ్డుకి ఇవ్వద్దు కదా అసలు. మున్సిపాలిటీ ఎట్లా ఇచ్చారు? ఆ రోడ్లోనే కడతారు. మళ్ళీ వచ్చి కూడా వాళ్ళు కనీసం చూడట్లేదు. ఇండ్ల మధ్యలో ఉండడం వలన ఇక్కడ ఉన్న ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. వైబ్రేషన్ రేపు ఆరోగ్యంగా అన్ని రోగాలు వస్తాయి. చిన్నపిల్లలకు మైండ్ మొత్తం అప్సెట్ అయిపోతుంది ఈ రేడియేషన్ వలన. గర్భిణీ స్త్రీలకు ఇబ్బంది. అందుకోసమని ఇండ్ల మధ్యలో ఈ టవర్ను నిలిపివేయాలని కోరుకుంటూ ఈ కాలనీ వాసులం అందరము ఇక్కడ మొన్న కలెక్టర్ గారికి కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. అయినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. కనీసం వచ్చి మున్సిపల్ అధికారులు కూడా చూడలేదు.